అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను బాచిపల్లిలో ఉన్న సెకండ్ ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి దగ్గర అయితే మళ్ళీ ఒకసారి రావడం అయితే జరిగింది. చూసుకోండి, మన వినాయకుడు ఎంతో అందంగా అయితే కనిపిస్తూ ఉంటూ మొత్తం ఫేసెస్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏముందో మొత్తం పైన నుంచి కింద దాకా అయితే మొత్తం అయితే డీటెయిల్ గా చూపించిన. ఎండ్ వరకు చూడండి, వీడియోకి అయితే స్కిప్ చేయకండి. నడని చూద్దాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం బాచిపల్లిలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర అయితే వచ్చేసినాం. చూసుకోండి, మనకు 7 పడగల పాము అయితే రెడీ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, ఎంతో వైల్డ్ అయితే కనిపిస్తుంది. మన వినాయకుని 7 ఫేసెస్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఒక సైడ్ అయితే మహాదేవ్, విష్ణు ఇంకా బ్రహ్మ, ఇంకో సైడ్ అయితే మనకు దుర్గామాత, పార్వతీమాత ఇంకా సరస్వతి మాత. మన వినాయకుని కళ్ళు ఇంకా అటాచ్ చేయలేదు. మన వినాయకుని కళ్ళు లాస్ట్కి ఏ రోజైతే పండగ ఒక రోజు ముందు మనకు 26th అయితే మనకు అటాచ్ చేశారంట. మన వినాయకుని చెవుల భాగం కూడా కంప్లీట్ కాలేదు. మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, మంచి అప్డేట్ అయితే ఉన్నాయి మనకైతే. ఒకసారి కింద వెళ్ళి చూపిస్తాం. మన 5 పడగల పాము చూసుకున్నారు, ఎంత డేంజర్ అయితే వైడ్ అయితే కనిపిస్తుంది. వావ్, ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. ఇక ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే చిన్న ఫినిషింగ్స్ అయితే ఇస్తారు. కిందకి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తా, నడండి. మన వినాయకుని ఫేస్ దగ్గర అయితే మనం రావడం అయితే జరిగింది. ఎంతో పెద్దగా అయితే కనిపిస్తుంది. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కన్నా కొంచెం చిన్నగా ఉంది, కానీ మనకు చూస్తే రియల్ గా చూస్తే మస్తు పెద్దగా అయితే కనిపిస్తుంది. చూసుకోండి, పైన నుంచి కింద దాకా అయితే ఉంది. ఇదైతే మనకు దాదాపుగా 32 ఫీట్స్ అయితే ఉంది. మన ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినే ఉంటాను. ఇంకా చూసుకున్నట్లయితే మన వినాయకుని ఇయర్ భాగం అయితే కంప్లీట్ కాలేదు, అది కూడా కంప్లీట్ అయింది. కొంచెం వెల్డింగ్ చేసి పెట్టేసారు. ఇంకా మనకు ఈ సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి, బ్రహ్మ ఇంకా శివుడు అన్నమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉన్నారు మనకు ఈ సైడ్. ఇంకా ఇంకొక సైడ్ ఒకసారి చూసేస్తుందాం ఏముందో. ఇంకొక సైడ్ ఫేసెస్ అన్ని సేమ్ కనిపిస్తున్నాయి. ఫినిషింగ్ కాలే కదా, పెయింటింగ్ కాలే, ఫినిషింగ్ కాలే, అందుకే కొంచెం డౌట్ అయితే ఉంది. ఏ ఫేస్ ఎవరిదో అంత అర్థమైతే లేదు. ఇది కూడా సేమ్ అనిపిస్తుంది. ఇక ఫినిషింగ్ ఇస్తే లేదు గైస్, ఇదైతే మనకు మహాదేవ్ అన్నమాట. మన శివుడు, మనకు విష్ణువు, బ్రహ్మ. ఇక్కడైతే శివుడు, విష్ణువు, బ్రహ్మ. ఇంకా ఈ సైడ్ అయితే మనకు పార్వతీమాత, మనకు సరస్వతి మాత, ఇంకా లక్ష్మీ మాత అయితే ఉన్నారు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుని దంతాలు అయితే రెడీ అయినాయి. అప్పుడు లాస్ట్ వీడియోలో అయితే దంతాలు ఇంకా రెడీ కాలేకపోయిండే, ఇప్పుడైతే అయిపోయినాయి. చూడండి, ఇదైతే మనకు ఈ సైడ్ ఒక దంతం, ఈ సైడ్ ఒక దంతం. మనకు ఆయుధాలకి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చిన్న ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో మనకు కడుపు భాగంలో కానివ్వండి, వేరే భాగంలో కానివ్వండి, అదైతే మనకు చేస్తుర్రు. మన వినాయకుని తొండం ఒకసారి టచ్ చేద్దాం. వావ్, ఎంత పెద్దగా అవుతుంది చూసుకోండి. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ సైడ్ కూడా వెళ్దాం, ఆ సైడ్ వెళ్ళి చూపిస్తాం. మనకు మన దేవతల మన ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకు ఏ దేవత ఏదైతే నాకు కరెక్ట్ అర్థమవుతలే, ఎందుకంటే మనకు ఫినిషింగ్ కాలే కదా, అందుకోసమే. పార్వతీ మాత, లక్ష్మీ మాత ఇంకా సరస్వతి మాత అదైతే కన్ఫర్మ్ ఉంది. ఈ సైడ్ అయితే ఇది ఉంది. మన వినాయకుడు అయితే ఇక్కడ ఉండు. ఇక ఇయర్ భాగం చేసేస్తే మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసినట్టే. ఇక కొంచెం డీటెయిలింగ్ అయితే ఉంది కిరీటం దగ్గర చూస్తుంది. ఇక్కడైతే అదైతే కంప్లీట్ చేస్తారంట. మనకు ఆయుధాలకు సంబంధించిన వర్క్స్ అన్ని నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక మన అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఏదో ఫినిషింగ్ చేస్తుండు, ఈ విధంగా అయితే చేస్తుండు. ఒకసారి మనం వినాయకుని బొజ్జ భాగం దగ్గర అయితే అది వెళ్ళి చూద్దాం, ఏం అప్డేట్ ఉంటుందో. చూసుకోండి గైస్, మనకు మన కడుపు భాగంలో అయితే ఫినిషింగ్ ఇచ్చేస్తారు. చిన్న ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇస్తారు అన్నమాట. చూసుకోండి, మనకు హ్యాండ్స్కి కూడా ఇట్లా పిఓపితో ఉంటుంది కదా, దానికైతే హోల్స్ చేసి మనకు ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తారు అన్నమాట మన అన్న వాళ్ళు. అన్ని చేతులతో ఇట్లానే చేస్తారు. ఇక ఇది అయిపోయినాక మనకు అక్కడైతే ఆయుధాలు అయితే పెట్టడం జరుగుతుంది. అట్లానే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. కటర్స్తో అయితే మొత్తం కటింగ్ చేసి సమానంగా అయితే చేస్తారనమాట. ఇలా చూసుకోండి, మన వినాయకుని లడ్డు పట్టే చెయ్యి అన్నమాట. మన వినాయకుని బొజ్జ భాగం చూసుకోండి. బొజ్జ కూడా ఎంతో పెద్దగా అయితే కనిపిస్తుంది. తొండం కానివ్వండి, బొజ్జ కానివ్వండి, మనకు ఆశీర్వాదించి చెయ్యి ఎన్ని అయితే ఉన్నాయి. మన లుంగి, మన ధోతి ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మన వినాయకుని బెల్ట్ భాగం చూసుకోండి, అన్ని ఆయుధాలు అయితే వస్తాయి. నెక్స్ట్ లెవెల్ అయితే తయారవుతుంది. మన బాచిపల్లిలో ఉన్న పెద్ద వినాయకుడు అన్నమాట. బాచిపల్లి బడా గణేష్ అనొచ్చు మనం. గైస్, మనం అయితే కింద అయితే వచ్చేసినాం. మన వినాయకుని పాదాల దగ్గర చూసుకున్నట్లయితే ధోతి అయితే ఆ రోజే రెడీ అయిందని చెప్పినా కదా, మనకైతే మొత్తం ధోతి వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా వచ్చేసి మనకు సైడ్కి గదా వరకు కూడా కావాల్సిన మిగిలి ఉంది, అదైతే కంప్లీట్ అవుతుందంట. ఇక్కడ మన వినాయకుడు కింద నుంచి చూస్తే మస్తు అయితే అనిపిస్తుండు. మన వినాయకుడిని ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. పైన అయితే 7 పడగల చూసిన ఒక పాము అయితే ఉంది. మన వినాయకుని ఫేస్, తొండం ఇంకా కడుపు మొత్తం అయితే డీటెయిలింగ్ కంప్లీట్ అయింది. ఇంకో 2 డేస్లో అయితే మనకు మొత్తం వినాయకుడు అయితే కంప్లీట్ అయితే అవుతాడు.
ఇంకా మన లడ్డు అయితే అయితే 50 kg లడ్డు వస్తుంది అనమాట. డైరెక్ట్ పెడతారు, ఆర్టిఫిషియల్ లడ్డు అయితే ఏం లేదు. డైరెక్ట్ అయితే 50 కిలోల లడ్డు అయితే వస్తుంది. తీసుకోండి. సో చైర్మన్ గారు ఉన్నారు అండ్ శిల్పి రాజేందర్ గారు సార్ ఉన్నారు. సార్ అందరికీ నమస్తే. జై గణేష్. జై గణేష్. చెప్పాలి, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణేషుని పెడుతున్నారు ఇక్కడ? 99 నుంచి పెడుతున్నాడు. ఓకే, అంటే ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణేషుని పెట్టడానికి కారణం? ఎంతసేపు ఖైరతాబాద్ గణేష్ అని చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. నా ఊహ వస్తాకనే ఖైరతాబాద్ గణేష్ అంటున్నారు. అలాంటిది మనం కూడా ఏదో ఒక రోజు బాచిపల్లి తయారు చేయాలని ఒక సంకల్ప బలం, మళ్ళీ అదేవిధంగా అక్కడ కమిటీ కూడా ఒప్పుకోవడం, మళ్ళీ ఇక్కడ పెద్దలు రాజేంద్ర గారు ఉన్నారు. మళ్ళీ అడగంగానే ఆయన ఒక మంచి మనసుతోటి సరే చేద్దాం ఈ సంకల్ప బలం, ఈ ఒక మంచి వచ్చిన చూశాడు ఇక్కడ. ఓకే, మీ మంచితనాన్ని, మీ ఒక వ్యవస్థ బాగుంది, సరే చేస్తానని అప్పుడు ముందుకు వచ్చి నా పెద్దలు మాటిచ్చినాడు. ఇక 2వ సంవత్సరం చేయబట్టి చాలా అనేకమైన ఇక్కడ ఖైరతాబాద్కు దర్శనగాను అందరూ ఇక్కడ వచ్చి దర్శించుకొని పోవడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ ఖైరతాబాద్ చూసినట్టు ఫీల్ అవుతున్నారు. సెకండ్ ఖైరతాబాద్ అని చెప్పి మాకు రావాలని మా కోరిక. గణపతి ఇక్కడ స్వయంభూ ఉంది, మళ్ళీ అదేవిధంగా అంత పవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. బాచిపల్లి కూడా ఖైరతాబాద్ గణేష్ అనే ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఉత్సవాలు ఎట్లా జరిపిస్తారు ఇక్కడ? ఉత్సవాలు ఊరేగింపు బాగా 1 కిలోమీటర్ ఉంటుంది. అన్ని కళాకారులతోటి, కళా బృందాలతోటి ఊరేగింపు బాగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. ఎన్ని రోజులకు జరుగుతుంది నిమజ్జనం? 11 days. ఓకే, ప్రొసెషన్ ఉంటుందా? భారీ ప్రొసెషన్? భారీగా కళాకారులు వస్తారు. 500 మంది కళాకారులు వస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు. దగ్గర 6-7 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క వ్యవస్థ రోడెంబడి ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటాం. రోజు ఇక్కడ తీర్థప్రసాదాలు, అదేవిధంగా రోజు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ వినాయకుడు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది ఎన్నో సంవత్సరం? ఇది 26వ సంవత్సరం. 28 సంవత్సరం. ఎంత మా అందరూ సహకరిస్తారు. వీళ్ళందరూ అంతా కూడా మా కమిటీ ఒక 30-35 మంది ఉంటారు. అండ్ ఈసారి లడ్డు ఎన్ని కేజీలు పెడుతున్నారు? ఎవ్రీ ఇయర్ 51 kg. ఓకే, 5 kg నుంచి స్టార్ట్ అయ్యి 51 kg పెట్టు. లడ్డు వేలం పాట చేస్తారా? జనాలకు వేలం పాట వేస్తారు. ఓకే, పోయినసారి ఎంత పోయిందన్న? 6,20,000. 6,20,000. ఈ సంవత్సరం ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను? ఇక ఆయన దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. దేవుడు ఏ రకంగా దాన్ని చేయగలుగుతాడో అదే రకంగా. అది లడ్డు ఆయన ప్రసాదం కాబట్టి ఆయన స్థలంతో ఎంత పోతే అంతే దానికి మేము ప్రసాదంగా దీన్ని భావిస్తాం. ఓకే, ఈ గణేషుని ఖర్చు ఎంత ఖర్చు వస్తుంది అన్న తయారు చేయడానికి? తయారు చేయడానికి దాదాపు 25 లక్షలు 30 లక్షల లోపల అయింది. ఓకే, జై గణేష. జై గణేష. జై గణేష్. సో రెగ్యులర్ మేము ఖైరతాబాద్ బడగంజ్ దగ్గర చూస్తుంటాం. సో ఈ రోజు బాచిపల్లి దగ్గర కనబడుతున్నారు. సో చెప్పాలి సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సెకండ్ ఖైరతాబాద్ బడగంజ్ తయారు చేయడం? చాలా సంతోషం చూస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖైరతాబాద్ తీసుకున్నాను. మాండు గారు లాస్ట్ ఇయర్ మా చైర్మన్ రాజ్ కుమార్, సందీప్ రాజుని వచ్చి కలిసి వాళ్ళ ద్వారా నాతో మాట్లాడారు. నేను కూడా వచ్చి ఆయన చూసిన తర్వాత ఆయన చేసే కొన్ని మంచి పనులు, పాత వీడియోలు అవన్నీ చూసి ఇంత మంచి కార్యక్రమం కూడా ఏదో చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాను. వినాయకుడిని బాగా హ్యాపీ. ఇంత భక్తితో ఈ వినాయకుడిని ఊరేము కానివ్వండి, పూజలు కానివ్వండి చాలా బాగా చేస్తారు. బాగా నచ్చి సెకండ్ ఇయర్ కూడా చేస్తున్నాను. ఈ రిప్లికా లాస్ట్ ఇయర్ ఏది ఖైరతాబాద్ చేసామో అది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈసారి ఇంకా బాగా చేయాలని మ్యాక్సిమం టైం ఇక్కడ స్పెండ్ చేసి చేస్తున్నాను. ఈ సంవత్సరం మహాశక్తి గణపతి రూపంలో తయారవుతారు. అక్కడక్కడ ఎక్కడ కూడా వివిధ ప్రాంతం నుంచి ప్రతి వాళ్ళని అక్కడ పని అయిన వెంటనే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యి చేయడం జరుగుతుంది. ఇది 22వ తారీఖు అంతా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి 25వ తారీఖు అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, కానీ చాలా శ్రద్ధగా భక్తితో ఈ వినాయకుడిని పూజ కానివ్వండి, ఊరేంపు కానివ్వండి. లాస్ట్ ఇయర్ నేను ఊరేంపు ముందు రోజు వచ్చాను, అదే రోజు వచ్చాను. వీళ్ళు రిహార్సల్ కానివ్వండి, ఎంతో మంది ఆర్టిస్టులకు ఇది కల్పిస్తున్నారు. చాలా సంతోషం. ఇలాగ కంటిన్యూ చేసి ఒక మంచి పొజిషన్కి రావాలని ఆయనకి నేను నా ద్వారా నుంచి ఆశిస్తున్నాను. ప్రజెంట్ అయితే పిఓపి గణేష్ చేస్తున్నారు కదా, సో మళ్ళీ మట్టి గణేష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మట్టి గణేష్ చేయడానికి 100% నేను మట్టి గణేష్కే సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళకి వినాయకుడిని తీసుకెళ్లి ఊరం వెళ్ళడానికి నేరో ప్లేస్ అయిపోయింది. మట్టి గణేష్ అన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండాలి. ఏ చిన్న అది తగిలినా అది ఊడి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
పిఓపి సజెషన్ చేశా. ఫ్యూచర్లో ఆయన తీసుకెళ్ళడానికి మంచి అవకాశం, రోడ్ క్లియరెన్స్ ఇస్తే 100% ఇక్కడ కూడా మట్టి గణపతి తయారవుతుంది. మీ బాచిపల్లికి వచ్చిండు అయితే మేము ఇంతకుముందు గణేశుని చూడాలంటే ఖైరతాబాద్ దాకా వెళ్తుంది. ఈరోజు మాకు ఆ పరిస్థితి లేకుండా మా నాన్న గారు ఇక్కడే ఈ యొక్క ఏర్పాట్లకి ఇక్కడే చేస్తారు. అలాగే ఇక్కడ మేము గత 15-20 సంవత్సరాల నుంచి మా బావగారితో ఇక్కడే మేము యూత్ కమిటీ ఉండి ఇక్కడే దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చాము. ఈసారి కూడా మా యూత్ అందరూ కూడా కలిసినట్టుగా ఇక్కడ ఉండి ఏ కార్యక్రమైనా నిర్వహించడానికి రెడీ ఉన్నాం. సో ప్రతిరోజు పూజలకి ఎట్లా జరుగుతూ ఉంటాను? ప్రతిరోజు రంగరంగ వైభవంగా జరుగుతాయి. పెద్ద పెద్ద పూలమాలలతో అవి ప్రత్యేకంగా చేపిస్తాడు మా బావ. ఇక్కడ మన బోయినపల్లి నుంచి ప్రత్యేకంగా చేపించి మనకి హైట్ కూడా చాలా హైట్తోనే పూలదండలు వస్తాయి. ఘనంగా అవుతాయి అన్న పూజలు. అండ్ మండపం డెకరేషన్ కూడా ఏమైనా చేస్తారా? సో షెడ్ కూడా చాలా పెద్ద షెడ్ వేసారు. దగ్గర 60 ఫీట్ల షెడ్ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. నిజంగానే వాళ్ళు చేసే పూజ విధానం నచ్చే నేను వచ్చి 2వ సంవత్సరం చేయడం జరిగింది. ఓకే, చాలా సంతోషంగా నేను బాచిపల్లి జూనియర్ ఖైరతాబాద్ గణనాథు ఇక్కడ వెలుదీయడం వల్ల చాలా సంతోషమైన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి జనాలు ఎంతోమంది హైదరాబాద్ అక్కడ జీవితానికి పొందిన ట్రాఫిక్ అక్కడ ఎంతోమంది విషయంతో అక్కడ చేరిపోయి దర్శించుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ బాచిపల్లి నుంచి రాజశేఖర్ నుంచి చాలా సంతోషంగా వీళ్ళ పక్కన రావడం జరిగింది. ఆ సంతోషంగా ఈసారి ఇంత గొప్పగా ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా వైరల్ కావాలని ఇక్కడ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు అభివృద్ధి చెందాలని, గణనాథులు అందరికీ తెలియాలని, అందరూ వచ్చి ఇక్కడ పూజలు అందుకోవాలని, అందరికీ నిత్యం అందుబాటులో ఉంటుంది. పూజలు అనేది చాలా గొప్పగా మార్నింగ్ 2 పూటలు జరుగుతాయి. రోజు భజన మండలి కూడా ఉంటుంది. చాలా కళాకారులు వస్తారు, కళాకారులే మహిళల్లో వస్తారు. చాలా సంతోషంగా జరుగుతుంది. సంతోషంగా జరుగుతుంది. ఇక్కడ నిత్య పూజలు అనేది చాలా బాగా జరుగుతాయి. బాచిపల్లి గత 96 నుండి ఆగంపండ గణేశుని పెట్టుకున్న చాలా సంతోషం ఉంది ఇక్కడ. అయితే బట్ బాచిపల్లికి ఒక 3 కాలనీలు ఉంటాయి అనుసంధానంగా. ఒకటి ఇంద్రనగర్, ఒకటి మన సాయినగర్, ఒకటి రాజీవ్ నగర్ ఒకటి. అయితే ఆ రోజుల్లో కూడా కాలనీలలో గణేశుని పెట్టాలంటే ఎవరైనా వచ్చి మన పెద్ద మనిషి ఆగం పాండు గారిని అడిగేది, అన్న మేము గణేశుని పెట్టుకుంటాం మాకు ఇప్పండి అంటే దగ్గర ఒక 20 గణేష మండపాల దగ్గర అన్ననే గణేశుని డొనేట్ చేశాడు. అసలు బాచిపల్లిలో ఆగం పాండు అంటే దైవభక్తి గలవాడు అని ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా బాచిపల్లి చిన్న విలేజ్ నుండి ఇలా ఒక సిటీ స్థాయికి ఎదిగింది. ప్రతి పక్కన ఉన్న గ్రేటర్ కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు పాండన్న పేరు చెప్తే అరే పాండన్న అంటే దైవభక్తి గలవాడు, ఏదైనా దేవుని కార్యక్రమాల్లో చాలా ముందుండి బాగా చేస్తాడని చాలా చెప్పుకుంటారు. ఇప్పటికీ మీరు బయట ఎంక్వైరీ చేయండి, అదే చెప్తారు. మళ్ళీ ఏంటంటే మేము ఖైరతాబాద్ వెళ్ళి గణేశుని పూల అంటే ఆ 100ల మంది జనంలో మాకు ఆ భగవంతుడు కూడా దూరం నుంచి చూసి దండం పెట్టుకునే వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇలా మాకు ఆ బాధ లేకుండా పాండన్న చేసిన కార్యక్రమం ఇలా బాచిపల్లికే సెకండ్ ఖైరతాబాద్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడుతున్నాం. సరే ఆయనకు భగవంతుడు అన్ని విధాల సకల మర్యాదలు చేసి ఆయన పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము చూసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆల్రెడీ సర్పంచ్ చేశారు, వార్డు నెంబర్ స్థాయి నుండి సర్పంచ్ ఎదిగాడు, సర్పంచ్ నుండి కార్పొరేటర్ ఎదిగాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని ఆ భగవంతుడు కల్పించాలని మేము మనస్ఫూర్తిగా మన రాజేంద్ర సారి గారికి పాండన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై.